సార్ ఇటు మళ్ళీ సార్ సార్ చేయరు సార్. పోలే పోలే ఓకే. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పేట 98వ బూత్లో నేను నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రజలందరూ విధిగా ఓటులో పాల్గొనాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాబట్టి దేశ భవిష్యత్తు అంటే మన భవిష్యత్తే తప్ప ఇంకోటి కాదు. మనం ఏం కోరుకుంటున్నాం, ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ దేశం ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం, మన జీవితాల్లో ఎటువంటి వెలుగులు రావాలనుకుంటున్నాం అన్న విషయాల్ని నిర్ణయించుకునే అధికారం ఓటు ద్వారా మన చేతిలో ఉంది. మరి అందుకే ప్రజలందరూ తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి. అసలు ఎన్నికల కమిషన్ కూడా సమయం పొడిగించింది. సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అవకాశం ఇచ్చింది. తప్పకుండా ఎటువంటి పనులున్నా, ఏ సమస్యలున్నా ఓటు కొరకు ఒక 10 నిమిషాలు కేటాయించి మీ ఇంటి నుంచి ఓటుకు బూతుకు చేరుకొని ఓటు వేయాలి తప్పకుండా. ఎందుకంటే మీ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పే అవకాశం వస్తే దాన్ని వదులుకొని తర్వాత విమర్శలు చేస్తే ఉపయోగం ఉండదు. మీరు మీ ప్రభుత్వాన్ని, సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారానే మీ ఆకాంక్షల్ని వ్యక్తీకరించే అవకాశం ఉంది. మీరు అనుకున్న పద్ధతుల్లో ఈ దేశాన్ని నడుపుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి దయచేసి ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, ఎక్కడైనా సరే రాష్ట్రమంతటా ప్రతి ఓటరు కూడా ఉత్సాహంగా వచ్చి ఓటర్లు పాల్గొని మీ ప్రభుత్వాన్ని, మీకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఈ రాష్ట్ర ప్రజలు డిసెంబర్లో ఏదైతే తీర్పిచ్చిందో దాని తర్వాత ఈ 4-5 నెలల్లో ప్రజల ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. కేసీఆర్ లేని లోటు కనపడుతుంది అనే భావన స్పష్టంగా ఉంది. దాంతో మేము తప్పకుండా ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు మేము సాధిస్తామన్న విశ్వాసం వచ్చింది. మా కార్యకర్తలు వచ్చింది, నాయకులు వచ్చింది, ప్రజల్లో కూడా ఆ భావన వ్యక్తీకరిస్తున్నారు. అందరూ కూడా బహిరంగంగానే తప్పకుండా కేసీఆర్ని నిలబెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులలో కేసీఆరే మనం తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విషయంలో
ప్రజలు మాకు బహిరంగంగా చెప్తున్నారు. మేము ప్రచారం వెళ్ళినప్పుడు మాకే బహిరంగంగా చెప్పిండ్రు ప్రజలు. తప్పకుండా ఎన్నికల్లో అది కనిపిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం.